పోలీసా నువ్వు? ఏం పోలీసురా? ఇండియా పోలీసా? అదే కాళ్ళు చేతులు అన్ని కడుక్కుంటున్నావు కానీ నీళ్ళు వాసిస్తున్నాయి అన్న. ఫార్మర్, చిన్న ఫార్మరా నువ్వు? అవన్నీ రైతారా? రైతా? ఇక్కడ నుంచి అయితే మొత్తం కూడా మాకు ఎక్స్పీరియన్స్ ఏం చేసుకునే అవన్నీ కూడా తెలుసుకొని వెళ్ళవెళ్ళైతే చేస్తాం. మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేయండి. అదే ఏం చెప్తున్నావు? ఇందాక నుంచి అట్లనే చూస్తా ఉన్నావు. లేవల్ వస్తుందా లేదా చూస్తున్నారా? ఇదంతా లేవల్ ఉండాలి. లేవల్ రాకపోతే మనకు నీళ్లు పెడతాం కదా, ప్రాబ్లం అవుతుంది. అందుకోసం లేవల్ చూసుకున్నాం. కారు పెట్టిన తర్వాత ఇబ్బంది అవుతుంది. డౌన్ ఉంటే ఏమైంది అన్న? డౌన్ ఉంటే వాటర్ అక్కడ నిలిచిపోయినాయి అనుకో, విత్తనాలు అనేవి మురిగిపోతాయి. అందుకోసం ఇట్లా లేవల్ చేసుకోవాలి. రైతులా కట్టరా? కట్టు 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 దెబ్బ తాకినోడు కట్టుకున్నట్టు కట్టుకుంటున్నాడు. ఇట్లా దొబ్బేసి అంతే. ఇప్పుడు జారిపోతుంది. ఇట్లా అనగానే వస్తుంది బైక్. మళ్ళా రోజు మన పాములు ఏం చేస్తున్నాం అంటే ధన్యాలు నాటుతున్నాం. మొక్కున్నారా దేవునికి. మేము ఫస్ట్ అంటే మనం చెట్లు పెట్టినాము, అది వేరు. కానీ ఇదేంటంటే ఆకుకూరలు కూరగాయలకు సంబంధించిన వాటిలో ఫస్ట్ టైం అన్నాడు ధన్యాలు. ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇది ఎంచుకున్నాము. ఒక ప్యాకెట్ తెచ్చినాం. ఇదంతా కూడా రూటర్కి పెట్టాము. ఇప్పుడు చేస్తాం, ఇంకా చదువుతాం అన్నట్టు. ఫస్ట్ మా పంట మంచి రావాలి, ఎక్కువ దిగుబడి రావాలి. ఎక్కువ దిగుబడి రావాలి. మేము 10 రూపాయలు సంపాదించి మనిషికి 5 రూపాయలని ఇవ్వాలి. సగం వీటి తింటారు, సగం మంచి అంతే కదా. చెట్లకైతే డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. దీనికి మొదటి స్ప్రింక్లర్ పెడతాం నల్లాలు. ఇక అవన్నీ మొలకలు ఎత్తుతూనే ఉంటే దీనికి వచ్చిన వాటర్ చెట్లకు కూడా అన్నట్టు. లేదు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం అట్టిటైనా మంచిగా మొలవాలి ధన్యాలు. చల్లుతున్నా యోగి యోగి గారు మొక్తలేడా? మొక్కినా అన్న. ఇంకేనారా? అంతే మరి. ఇది చల్లడానికైనా ప్రాసెస్ ఉంటుందా? ఎవరైనా నేర్పిస్తారా? ఎవరు నేర్పరా? చల్లాలి అంతే. నేర్పించచ్చు కదన్నా. ఒకవేళ పోయినాయి అనుకో ప్యాకెట్ తెచ్చి మళ్ళీ ఎక్స్ట్రా వేయాలి. ఇది ఎక్స్పెరిమెంట్. మనకైతే రాదురా, కొత్త. ఎక్కువ పడుతున్నాయా తక్కువ పడుతున్నాయా కూడా తెలుసలేదు నాకైతే. నువ్వు మంచిగా చల్లుతున్నావు కదా అన్న. మరి నేనా కొంచెం కొంచెం వస్తుంది. చిన్నప్పుడు నేను పని చేసేది, ఏది ఈ తోటల్లో పని చేసేది. అయిపోయింది మొత్తం కూడా ఇందులో చల్లేసినాము. ఒకదానికే వచ్చింది ఒక ప్యాకెట్. ఇప్పుడు ఏమంటే ఇది ఇట్లా చేయడం వల్ల కిందికి లీక్ అయిపోతుంది విత్తనాలు అంతా కూడా. తర్వాత ఇంకా నీళ్ళు పడతాయి. ఆగురా నాయన, పోతూనే ఉన్నాయి. ఇట్లా రాయి పెట్టినాం కన్నా. రాయి అనేది ఎందుకు పెట్టినాం అన్న? ఇట్లా దీనికి వెయిట్ పడాలి. వెయిట్ పడి లోపలికి మంచిగా వెళ్ళిపోతుంది అన్నమాట. వస్తారు బుల్డోజర్, అది తెలుసా? మెంతులు అంటే వేస్తే మెంతి కూర అయిపోతుంది. ఏం కూర అవుతుందా? మెంతి కూర. మెంతులు చేదుకుంటాయి కదా అన్న. కూర కూడా చేదు ఉంటుందా? కూర చేదు ఉండదు. కొంచెం మెంతి కూర తొందర రావాలి. నీ చేతితో రాకపోయి కదా. ఏమైందన్న? పైసలేదు అన్ని కలిపి ఒక చిన్న మడిలో పోద్దాం, మంచిగా ఉంటాయి. అది సరిపోతాయి. సరిపోవు. ఇది పాలకూర. చూడండి, పాలకూర ఇత్తనాలే ఇట్లుంటాయంట. మాకు తెలియదు ఫస్ట్ టైం. పాలకూర ఎట్లయితే చూద్దాము. 1 రోజులు అయిన తర్వాత అయితే మొత్తం క్రాపింగ్ వస్తుందంట. వస్తుందో రాదో కూడా తెలియదు. తెలంగాణ భాష అయితే పుంటి కూర అంటారు. ఇది ఒక దాంట్లో వేస్తున్నాము. ఇది ఒక బాక్స్ అన్నట్టు. అంత సన్నగా ఎట్లా చల్లుతావు అన్న? ఇది తోటకూర. ఇది ఒకటి పోసినా కదా, తర్వాత ఇసుక 5 పోయాలి. ఎంత సన్న ఉన్నాయి, గసగసాలు లాగానే ఉన్నాయి. దగ్గర పెట్టరా. గసగసాలు అన్న ఇట్లనే ఉన్నాయి. ఏం లేదు, అంతా కొత్త వ్యాపారం ఇదంతా. లాస్ట్ ప్రాజెక్ట్ మంచిగా ఉంది అన్న. ఇట్లా ఇసుక ఉట్టి తేవాలరా. ఉట్టి లేదు, మొత్తం పచ్చిగా ఉన్నది. ఎరుకో కాదు, దుబ్బ దొడ్డుస్కి. ఇది దుడ్డుస్కేనా? 3 4 లెక్కెత్తున్నాడు. అయ్యో తుస్సు ఇత్తనాలు వేసినావు దొక్కకి. ఇట్లా ఇల్లు కూడా వేసినావు. ఇంకా అల్లనైతేనేమో కుంటికూర వేసినాం. అట్లా దొక్కే దాంట్లో కుంటో ఏదో ఒకటి. ఇందాక మొత్తం కూడా అది వర్క్ చేసినాం, అయిపోయింది. ఈరోజు మన ఫామ్ లో టమాటా నారు అయితే పెట్టేసినాము. ఇప్పుడు వాటర్ పడుతున్నాము దీనికంతా కూడా. ఇదంతా నారు నిన్న నాటాము. కరెంట్ పోయిండే, అందుకోసం వాటర్ పట్టలేదు. ఇలా వాడిపోయింది. ఇలాగైతే వాటర్ పోవట్లేదు. ఈ కట్టలు అనేవి కొంచెం పెద్దగానే అనుకుంటా. చిన్నగా చేయాలా? అక్కడ నుంచి అన్ని కూడా చిన్నగా చేద్దాము. ఈ చెట్ల మధ్యలో ఇవన్నీ మనం పెడుతున్నాం. ఇప్పుడు మన స్ప్రింక్లర్లు వేసుకుంటే సెట్ అయిపోతుంది అన్న. ఇట్లా స్ప్రింక్లర్లు కూడా సెట్ కదా? కొట్టినాయి అనుకో, అవి పొట్టపొట్టు నీళ్లు పడితే అన్ని కింద పడిపోతే
ఇంకా ఇబ్బంది అవుతుంది. డ్రిప్ పైప్ పెడితే ఇంకా బెటర్లే కానీ అది ఇంకా రాలేదు. మనం అది చేస్తున్నాం కానీ వచ్చిన తర్వాత కొంచెం కొద్దిగా అయితే అప్పటిలోపు వీటికి అంతా కూడా తర్వాత డ్రిప్ అనేది పెట్టాలి. ఈ చెట్లు కూడా ఈ పక్కనే ఉంటాయి, వీటి మధ్యలో కూరగాయలు, ఈ చెట్లకు మనం ఇచ్చే వాటరే. ఇంకా మొక్కలకి ఇంత ముందు కూడా ఇది స్ప్రే చేసినాము, ఇప్పుడు మళ్ళీ స్ప్రే చేస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా కొత్తగా పెట్టినాం కాబట్టి ఆ మొక్కలన్నీ కూడా ఇంకా మంచిగా రూట్లు వెళ్ళి అంత వాటి ఎనర్జీ అనేది బాగా రావాలి. ఇది కెమికల్ అయితే కాదు, అందుకోసమే దీన్ని కొడుతున్నాము. ఇది ఆర్గానిక్ వేలో తయారు చేసామంది. ఇది ఛార్జింగ్తో నడుస్తుంది అన్నట్టు. ఇలా స్ప్రే చేయాలి. మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు దీన్ని కొట్టడానికి రీజన్ ఏంటంటే ఇట్లా అయిపోయింది కదా అరేక మొక్క, ఇదంతా కూడా ఈ స్ట్రెస్ బాగా గురైపోయి ఇట్లా అయిపోయినాయి అన్నట్టు. ఇంతకుముందు ఒక 1 టైం కొడితేనే ఇలా ఉన్నాయి, ఇలా అయిపోయినాయి, అంత బాగా పనిచేస్తుంది. అట్లా అని చెప్పి కెమికల్ కాదు, మనం అసలు కెమికల్ సంబంధించిన ఫిట్సైడ్స్ అయితే ఏం వాడట్లేదు. ఆర్గానిక్ వేలో ఏదో కొన్ని న్యాచురల్గా తయారు చేస్తారు కదా, ఇట్లాంటివి అన్నట్టు. అందుకోసమే ఇదాన్ని వాడుతున్నాం. ఫామ్లో ఉన్నటువంటి కూరగాయలకు కూడా ఏదో పెరగాలి, ఎక్కువ ఖాతాలు రావాలని చెప్పి ఇవన్నీ ఏం మనం జస్ట్ ఏంటంటే మంచి వేలో తయారు చేసినవి మాత్రం వాడతాం అన్నమాట. ఇప్పుడు ఇట్లా మందు కొడుతున్నాం కదా చెట్లకి, అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఇట్లా కొట్టుకోవాలన్నా చెట్లకి? ఇది వారానికి 2 రోజులకు ఒకసారి కొట్టామనుకో మంచిగా అయితే అంటే గ్రీనరీ వచ్చేస్తాయి. ఇది కొత్తగా పెట్టినాం కదా మొక్కలు. అవునవును, అంటే మనం తెచ్చాం కూడా చాలా రోజుల తర్వాత పెట్టినాం కానీ గ్యాప్ వచ్చింది చాలా. ఇది లేకపోతే ఇది కూడా అవసరం లేదు. మన తర్వాత జీవామృతం ఇవన్నీ తయారు చేసుకుంటాం మేము ఓన్ గా, అవే వాడతాం అన్నట్టు దానికి సంబంధించి. ఇంకా కోడి ఎరువు కానీ ఎరువు ఉంటాయి కదా ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. అలా ఇప్పుడు మనం ఈ భోజనం నుండి ఈ భోజనకి ఎంత గ్యాప్ ఉండాలన్న మనకి? 3 ఫీట్ల గ్యాప్ తీసుకుంటున్నాం. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది రా. మనకైతే ఇట్లా మనకు రాదు కొత్త కాబట్టి దగ్గర పెట్టుకోవద్దు. వేరే ప్రాసెస్లు ఉంటాయి, కాకపోతే మేము ఈ ప్రాసెస్ని ఫాలో అవుతున్నాం. ఇది దారం కట్టుకొని మంచిగా లైన్ రావాలని చెప్పి ఇట్లా తీసుకుంటున్నాము. దీని మధ్యలో మనం గుంటుక కూడా కొట్టాలి కదా, ఒక మిషన్ ఉంటుంది, ఫీడర్ ఏమంటారు దాన్ని, టిల్లర్లు కూడా అంటారు. అది తీసుకొచ్చి దీని మధ్యలో పెద్దగా అయితే లైట్గా మొక్కలు అప్పుడు గుంటకలాగా కొట్టుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ పోసుకోవద్దు. మనం ఎక్కువ పోసినాం, ఇవి హైట్ అయిపోయి దానికి వాటర్ అంతలేదు, అందుకనే చిన్నగా తీసుకుందాం. ఇంకా మాకు ఏం అలవాటు లేదు, ఇట్లాంటివి అన్ని ఎక్స్పీరియన్స్ లేవు. కాకపోతే అలవాటు చేసుకుంటూ పోతే అదే అవుతుంది అన్నట్టు. అన్ని రకరకాల కూరగాయలు పెడుతున్నాం, ఇంకా చాలా ఉన్నాయి సీడ్స్, అవన్నీ పెట్టాలి. ఈ మళ్ళీ మనం విత్తనాలు వేసినాం కదా, విత్తనాలు వేసిన దానికి మనం మొలక వచ్చిన దాకానైతే నీళ్లు పెట్టుకోవాలి. అందుకే ప్రజెంట్ అయితే నేను పైప్ లైన్ నల్లన్నీ వేసేసిన, డైరెక్ట్ బోర్ వేస్తే అయిపోతుంది. ఈ పైప్ లైన్ మోసుకొచ్చి వేసిన ఏడికాడికి జరుపు. అయితే మనం ఫస్ట్ పైప్ పెట్టుకోవాలి. పైప్ పెట్టుకొని బోర్ వేసుకుంటే అక్కడ వాటర్ వచ్చేసి జరన్ అయితే అక్కడ వర్క్ చేస్తుండు, మెల్లమెల్ల వర్క్ చేస్తుండే. నేను ఒక 10 నిమిషాలు ఇవి పెట్టేసిన అనుకో ఆల్మోస్ట్ అయిపోతుంది ఈ వర్క్ అయితే. అదే ఇట్లా స్ప్రింక్లర్లు వస్తున్నాయి కదా, స్ప్రింక్లర్లు వచ్చిన తర్వాత 10 నిమిషాలు వాటర్ కొట్టాలి. 10 నిమిషాలు వాటర్ కొట్టిన తర్వాత మనం తీసుకొని అటు వేసుకున్నాం అనుకో అయిపోతుంది. జగన్ అన్న సంపద అన్న ఇద్దరు కలిసి వరి నాటుతున్నారు ఇక్కడ. ఉల్లినారా అన్న? వరిలాగానే ఉంది కదా నచ్చం మరి. ఉల్లిగడ్డ ఎన్ని రోజులకు వస్తాయి అన్న? దాన్ని అడుగు నాకు సంపద ఎన్ని రోజులకు వస్తాయి అన్న ఉల్లిగడ్డ? నాటడం వరకే రా, వచ్చినప్పుడు వస్తాయి. ఇంకా అంతే, మనకి టైమింగ్ అనేది తెలియదు మనకి. ఉల్లినారు నాటడం కంప్లీట్ అయిపోయింది. ఈ చిన్న బాడీ చూసుకుంటే ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే వచ్చింది. ఇదంతా కూడా వస్తారు కానీ రాలేదు. ఇక్కడతో అయితే స్టాప్. ఇది జస్ట్ ఏంటంటే మన ఫామ్లో మేము వండుకోవడానికి అన్నట్టు. కొన్నిట్ల మీద అయితే టమాటాలు, ఉల్లిపాయలు కొన్ని ఉంటాయి, అవి అమ్ముకోవచ్చు. ఇవి చాలా తక్కువ వస్తాయి కాబట్టి మేము తక్కువనే వేసినాం కాబట్టి ఏంటంటే అన్ని రకాలు ఉండాలని కోసం ఇది కూడా పెట్టినాం. కరెంటు పోయింది, చేతులు కూడా మొత్తం మట్టి మట్టి అయింది. అయితే జగన్ అన్న ఏమన్నాడు అంటే బాయిలో దిగి కడుక్కుందాం అని చెప్పేసి అన్నాడు. అందుకని నేను జగన్ అన్న యోగా అయితే బాయిలోకి దిగినాము. కడగన్నా అన్న, బావి మొత్తం ఎండిపోతుంది, మోటార్ బంద్ చేయి. కరెంటు లేదు, నడుస్తుందా? మమ్మల్ని ఇళ్ళకెందుకు దింపినావు నువ్వు? ఏదో కరెంట్ పోయిందని చెప్పి దిగితే కరెంట్ ఉందట, మోటార్ నడుతుందట. ఈ లుట్టిగా దిగిపించారు కిందకి నన్ను. అయితే కాళ్ళు చేతులు అన్ని కడుక్కుంటున్నావు కానీ నీళ్ళు వాసన వస్తున్నాయి అన్న. చేపలు వాసన వస్తున్నాయి మొత్తం. తప్పదు, ఇంకా నేచురల్ ఇది అయితే కడుక్కోవాల్సిందే. ఆర్గానిక్ నుంచి డైరెక్ట్ పైప్ వేసి గంగా నది ఏడుందండి ఈడ? అక్కడ వెనకాల మన బావి వెనకాలంగా మారుకుంటూ వస్తుంది. సంపదగా వెళ్ళేసి దుబ్బాలి, చచ్చిపోతుంది ఇక. ఇద్దరు కొట్టుకుంటున్నారా? పడే ఎక్కడ స్కూల్కి పోలేయాలా? ఎందుకురా? హాలిడే వచ్చిందా? సర్పంచ్ వీళ్ళు సర్పంచ్ అని అరే నా పేరు సర్పంచ్, నా పేరు సంపత్ రా. నీకు ఎవరు చెప్పింది చెప్పు నా పేరు సర్పంచ్ అని? ఏ సర్పంచ్ అంటారు? పేరు ఏం పేరు? మోటమ్మ. ఈయన పేరు చెప్పు, ఈయన పేరు పేరేం పేర్రా? అదే నా పేరు లడ్డు మిఠాయి కాదురా, యోగిరా. టమాటాలు రా.
ఇది టమాటా చెట్లు రా, తుక్కకు రా. ఫార్మర్, చిన్న ఫార్మర్ రా నువ్వు. అవన్నీ నువ్వు రైతారా? నువ్వు రైతా? సామి ఆయుడు, సామి అంటారు. ఏం సామి తెలుసా నీకు దేవుడు తెలుసా? ఫోన్ లో ఉంటాడా? ఎప్పుడు చూసినావు? మండే చూసినావా? ఎవరి ఫోన్ లో చూసినావు? తుక్కకు రా. అంతా మంచిగా చేసినాం. తుక్కకు ఇదో ఇట్లా. ఏం చెట్టు రా ఇది? ఇదేం చెట్టు? బాజీ. అంటే బాజీ అంటే ఏం రా? బాజీ అంటే ఏం రా? ఇది ఏం చెట్టు? ఇది లడ్డు మిఠాయి. లడ్డు మిఠాయి. ఏమిది? అంబాదార్. ఏ పట్టదు చెప్పురా. ఆడికి వచ్చిన పేర్లోనే చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు కూడా ఆడికే తెలియదు. ప్రేంట్ అయితే ఇట్లా నల్లలన్న అయితే మొత్తం పెట్టినాము. ఇప్పుడు మార్చి అయితే అటు పెట్టాలి. ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు అటు సైడ్ పారలేదు. ఈ నెలలన్నీ తీసి స్ప్రింక్లర్లు అటు పెట్టుకున్నాం. స్ప్రింక్లర్లు అటు పెట్టుకుంటే ఎంతసేపు పెట్టాలి ఇట్లా? హాఫ్ అన్ అవర్ పెడితే అయిపోద్ది. హాఫ్ అన్ అవర్ పెడితే అయిపోతుంది. టమాటాలు ఇంకొక 4 రోజులు అయితే వస్తాయి రా. మంచిగా పైకి. పీకక్ రా. అది మంచిది కాదురా. అది తినేది కాదురా. తినకరా. అది తినేది ఇగో కాదురా. మా చిలకలకి అయితే ఒక చిన్న ఫార్మర్ వచ్చిండు, మొత్తం అల్లరి చేస్తాడు. ఇక మాకు అయితే మస్తు టైం పాస్ అవుతుంది పొద్దుగాల నుండి. అడుగురి తొందర పైపులు ఎగిరి, మళ్ళీ కరెంట్ పోతుంది కొంచెమా. చాలు ఆ పైపా అందదన్న. మరి దానికి మళ్ళీ ఏదో ఒకటి జాయిన్ చేసి పెట్టాలి. ఏం చేస్తున్నావురా? ఏమో రా ఇది. అరే ఏం రా ఇది? ఏం రా ఇది? ఏం రా గుంజురా. ఇప్పుడు నేనేం చేయాలరా? ఏదో ఇటు లడ్డు గాడు పడతాడు. లడ్డు మిఠాయి పచ్చి. ఏం చేస్తున్నావు రా నువ్వు? గుంటకానా? దీని పేరేం పేరు రా? చెట్లు పోతుంది రా. ఇట్లా రా. ఇది ఏం రా? ఇది ఏమంటారు దీని? ఐఫోన్ కదరా. ఇది ఏమంటారు? ఇది గుంటకా. ఎందుకు అది ఏం చేస్తుంది రా? గుంటక దున్నుతుందా? ఎందుకు దున్నాలి? చెట్లకు దున్నాలి. నీకేమద్దా? ఇక్కడ మిగిలిపోయినవి చాలా ఉన్నాయి. ఇంకా ఇందులో మనం గోరు చిక్కుడు, ఇంకా నార్మల్ చిక్కుడుగా ఉంటుంది కదా, అంటే పొదలు కాకుండా నార్మల్ చిక్కుడు హైట్ తక్కువలో వస్తుంది. అట్లాంటి రకాలు పెట్టబోతున్నాం. అందుకోసమే దున్నుతున్నాం. ఇంత ముందు కూడా దున్నినాము, కాబట్టి బాగా గట్టిగా అయింది. ఇప్పుడు మళ్ళీ రోటర్ వేసుకుంటే మంచిగా అవుతుంది అని చెప్పి ఇప్పుడు అన్న మెల్లవోని అన్న మెల్లదు. నాకు ముందే ట్రాక్టర్ అంటే భయము. అమ్మో అట్లా చేస్తాం. ఏం కాదు పోనీ కదా సరిపోతుంది. పెట్టాలా? చాలు. గేర్ వేయాలా? ఇది ఇది పెట్టి ఉంది రా. ఇప్పుడు ఏం చేయాలి? లోడ్ గేర్ వేయాలా? ఫస్ట్ ఖచ్చితంగా లోడ్ గేర్ ముందుకి. ఇప్పుడు సెకండ్ గేర్. ఎన్ని గేర్లు ఉంటాయి అలా దీనికి? పడలేదు కదా అలా గేర్లు అంటుంది. ఇప్పుడు దున్నుడు స్టార్ట్ అయిపోయింది. రూట్ మీటర్ ఇది. జగన్ అన్న అయితే దున్నుతుండు. మా చెట్లు ఉన్నాయి, మా చెట్లు మెల్ల అయితే దున్నుతుండు. ఎక్సెల్ ఇచ్చుకో అన్నకు. చెట్టు చూడరా రే యోగి బాయ్. పోనీ చూడరా, దాని పక్కన ఓడిపోతుంది. మంచిగానే ఉంది. మంచిగా ఉందా? భయమే. మా చెట్లు అయితే పోగొట్టకు. చెట్లు పోతాయని భయం అవుతుంది. లోతు ఎక్కువైందారా? లోతు ఎక్కువైందా? లోతు ఎక్కువైతుందా? అర్థం కాలేదు. ఇందుకు ఎక్కువ అవుతుందా అంటున్నా? ఏం లేదు, కరెక్టే వస్తుంది. జరన్నా ఇంత ముందుకు ఎప్పుడన్నా దున్నావా అన్నిట్లో పొలాలు? దున్నలే ఫస్ట్ టైమా? అంటే ఫస్ట్ టైం నాకు కూడా దున్ననీకి రాదు. ఫస్ట్ టైం నేను కూడా ఇలానే ఎక్స్పీరియన్స్ చెప్తానా. ఇక నేర్చుకుంటున్నా నేను కూడా మెల్లమెల్ల ఎట్లా దున్నాలి ఏం కదా అని చెప్పి నేను కూడా నేర్చుకుంటున్నా. ఇదంతా కూడా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం భోజల్లా అంటే భోజలు వేసుకుంటాం అన్నట్టు. కట్టల్లాగా వేసేసుకుంటాం. మట్టి కూడా ఈజీగా వస్తుంది కాబట్టి అందుకనే ఇట్లా చేస్తున్నాము. ఇది కూడా చేసుకోవాలి. పక్కలది చెట్లకైతే మధ్యలో ఉంటాయి మొత్తం. చెట్లు అయితే కొన్ని ఉల్టా లైన్లో ఉన్నాయి రా. ఏమో కట్ట కిందికి పోయింది, కట్ట మీద మిర్చి పెట్టినాము. ఎంత చిన్నగా ఉండేది చూడండి మొక్కలు. ఇది నారు. ఇది 2వ రోజు అన్నట్టు. ఇక వాటర్ పెడుతున్నాం, ఇలా వదిలేస్తున్నాం వాటర్. ఇంకా డ్రిప్ అవన్నీ అయితే ఫెసిలిటీస్ మనకు లేవు. ముందు పెద్దగా అయిపోయిన తర్వాత అవన్నీ
వ్యవసాయం అంటే మనకి ఏం తెలియదు, తిన్నామా అది మార్కెట్లో తెచ్చుకున్నామా తిన్నామా ఇట్లా ఉంటుంది ప్రాసెస్. నీళ్ళు కట్టుడు, ఈ నాటుడు ఇవన్నీ చూస్తుంటే ఎంత కష్టం ఉంటుందారా బాబు అనిపిస్తుంది. ఈ చెట్లు ఇట్లాంటివి అయితే ఈజీ పెంచడం. ఇది అరేక మొక్క ఎంత బాగా అయింది. ఫస్ట్ అయితే మస్తు ఘోరంగా ఉండే, నీట్ గా అయిపోతుంది. అంటే దగ్గర నెల 10 రోజులు అవుతుంది. రూట్స్ అన్ని కూడా పాకిపోవడం వల్ల మంచిగా అయిపోతుంది అన్నట్టు. నేనైతే చాలా ఈజీగా ఉంటుంది అనుకున్నా, కానీ టమాటాలు ఇవన్నీ కూరగాయలు పండించడం చాలా హార్డ్ పని ఇదంతా. మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది అన్నట్టు. పండించిన వాడికి ఆ బాధ తెలుస్తుంది. వాటిని మార్కెట్ లో చాలా తక్కువ అమ్ముతుంటే ఆ బాధ అనేది అట్లా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఇంత కష్టం ఉంటుంది కాబట్టి, అంత ఈజీ అయితే కాదు వ్యవసాయం చేయడం. చూస్తే అర్థమవుతుంది. ఏం రాది, ఏమది, ఏంది ఇది? బెల్లమా? ఇది బెల్లమా? నీ కటింగ్ ఎవరు చేయించారు? నీ కటింగ్ ఎవరు చేసారు? డాడీ చేయించిందా? మంచిగా ఏంది మిలిటరీ కటింగ్ ఇది? అరే మస్తుందా నీ మిలిటరీ కటింగ్. పోలీసా నువ్వు? ఏం పోలీసురా? ఇండియా పోలీస్. ఇండియా పోలీస్ కాదు, ఆర్మీ అనాలి. ఆర్మీ పోలీస్. ఇట్లా రా, ఇట్లాను ఇస్తారా సార్ అనరా, అనరా సెల్యూట్ చేయి. అక్కడ చూసి చెప్పు ఇట్లాను. పోలీస్ అంటే అట్లా చేస్తారు రా. నువ్వు పోలీసు కాదు కదా. నువ్వు రోజు స్కూల్కి పోతావా? స్కూల్లో ఏం చెప్తారు నీకు? ఏయ్ ఏం చెప్తాను, అది మీద నీళ్ళు పోతాడు. నీళ్ళు పోయి సర్పంచ్ మీద నీళ్ళు పోయి దెబ్బలు పడతాయి. సర్పంచ్ని కొట్టరా, కొట్టకరా, నీళ్ళు పోయారు దెబ్బలు పడతాయి. అరే నిన్ను తడతారు. అరే ఫ్రెండ్స్, ఇది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.